ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు మీడియాలో కావచ్చు, లేకపోతే విశ్లేషకులుగా ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కావచ్చు, రకరకాల అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్న మాట వాస్తవం. నేనైతే ఇప్పటి వరకు జరిగింది అంటే నిన్న మొన్నటి వరకు జరిగినటువంటి పరిణామాల తర్వాత ఈ రోజు నుంచి ఒక వేరే మూడ్ లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంది అనుకుంటున్నాను. ఏంటి సార్ వేరే మూడ్ ఏంటి? వేరే మూడ్ అంటే పాకిస్తాన్ వెనక్కి తగ్గడానికి అవకాశాలు ఉన్నాయనేది నా అభిప్రాయం. ఓకే. ఎందుకు అంటే అది మొరటగా ముందుకెళ్ళేట్లయితే మన దేశం లేదా మన దగ్గర ఉన్నటువంటి సైనిక శక్తి దీన్ని తోటి అది తట్టుకునేటువంటి అవకాశం అయితే లేదు. అందుకని అంటే పహల్గాం దానికి ప్రతీకారంగా మన ప్రభుత్వం మన మిలిటరీ చేసినటువంటి దాడులు, ఆ దాడుల్ని మళ్ళీ అక్కడ ఉన్నటువంటి జనం ఏమిటి ప్రశ్నిస్తారు గనక దాన్ని ప్రశ్నించకుండా లేదా అక్కడ ఉన్నటువంటి తమ జనాన్ని సంతృప్తిపరిచేందుకు పాకిస్తాన్ నిన్న మన దేశానికి సంబంధించినటువంటి విమానాశ్రయాలు కావచ్చు లేదా సైనిక స్థావరాలు కేంద్రాల మీద అది దాడిని కేంద్రీకరించింది అనేది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువల్ల దెబ్బకి దెబ్బ తీసాము అని ఆ దాంతో వెనక్కు వెళ్ళడానికే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. అలా కాకుండా ముందుకెళ్ళేటైతే మాత్రం అది తీవ్రమైనటువంటి ఎదురు దెబ్బలు తింటుంది. ఎందుకు ఇటువంటి అభిప్రాయం నాకు ఎందుకు కలిగింది అంటే మన ఇటీవల పశ్చిమాసియాలో ముఖ్యంగా ఇజ్రాయెల్ అదేవిధంగా ఇరాన్ మధ్య జరిగినటువంటి ఉదంతాలను చూసినప్పుడు ఇరాన్ గడ్డ మీద అడుగుపెట్టినటువంటి హమస్ లీడర్ ని ఇజ్రాయెల్ హత్య చేసింది. హత్య చేస్తే దానికి ప్రతిగా ఒకరోజు ఇరాన్ దాడులు చేసి మేము దెబ్బకి దెబ్బ తీసాము అని చెప్పేసి ఆ తర్వాత వెనక్కి తగ్గటాన్ని మనం చూసాం. ఎందుకు అంటే ఇజ్రాయెల్ దాన్ని కొనసాగించిన లేదా ఇరాన్ కొనసాగించిన పశ్చిమాసియా లేదా మధ్యప్రాచ్యంలో పరిణామాలు వేరుగా ఉంటాయి. అదే విధంగా ఇప్పుడు భారత్ ఈ పహల్గాం దాడితో ఏర్పడినటువంటి ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ కూడా వెనకడుగు వేయవచ్చు అనేది నా అభిప్రాయం. అలా కాకుండా మరొకగా ముందుకెళ్ళేట్లయితే ఇది పరిమితమైనటువంటి యుద్ధానికి దారితీసేటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ పరిమితమైనటువంటి యుద్ధం అయినా కానీ అది పాకిస్తాన్ తీవ్రమైనటువంటి నష్టాలకి